బీజేపీ రెండో అభ్యర్థుల జాబితాను ఎంపీ అభ్యర్థుల జాబితాను కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. రేపట్లో ఒక అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ ఉంది. మొన్న కొంత దేశవ్యాప్తంగా ప్రకటించింది. రేపు కూడా కొన్ని సీట్లను ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఇక్కడ తెలంగాణకు వచ్చేసరికి మహబూబాబాద్ సీతారామ నాయక్, ఆదిలాబాద్ కేడెం నాగేష్, అదేవిధంగా మహబూబ్ నగర్ డీకే అరుణ, ఖమ్మంలో జలకం వెంకటరావు, ఇలా కొంతమందిని ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తున్నారు. సో ఎవరు గెలిచే నేతలు ఉన్నారో వాళ్ళకు పక్కాగా గెలిచిన నేతలు ఎవరన్నా వాళ్ళనే దింపే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. సో వీళ్ళైతే సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్ళ పేర్లు ఖరారు చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి లైవ్ ద్వారా అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి, రేపటిలోగా అంటే రేపు ఎన్ని గంటలకి ప్రకటించే ఛాన్స్ ఉంది? ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో మిగిలిన అందరినీ కూడా ఒకేసారి సీట్లను కూడా ప్రకటించే ఛాన్స్ ఉందా? థ్యాంక్ యూ వరుణ్. బీజేపీ రెండో జాబితా అంటే దేశవ్యాప్తంగా పోటీ చేసేటువంటి ఎంపీ అభ్యర్థులకు సంబంధించిన రెండో జాబితా అంశం మీద కొంత కసరత్తు జరుగుతూ ఉంది. కసరత్తు పూర్తయింది. అయితే ఈరోజు సాయంత్రం బీజేపీ పార్లమెంటరీ పార్టీ బోర్డు సమావేశం జరగనుంది. అంటే ఈ బోర్డు ఏంటంటే క్రియాశీలకంగా వ్యవహరిస్తుంది. ఎన్నికల్లో అభ్యర్థుల విషయంలో ఈ పార్టీదే తుది నిర్ణయం. జస్ట్ లైక్ టీడీపీలో పోలిట్ బ్యూరో, కాంగ్రెస్ పార్టీలో సిడబ్ల్యూసీ ఎట్లాగో ఇట్లా బీజేపీలో పార్లమెంటరీ పార్టీ బోర్డు కీలకమైనటువంటిది. అంటే అభ్యర్థుల ఎంపికలు ఈ బోర్డు కాసేపట్లో ఢిల్లీలో సమావేశంగా ఉంది. ఈ సమావేశంలో అమిత్ షా, జేపీ నడ్డా, తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మిగతా బోర్డు సభ్యులందరూ కూడా సమావేశమై రెండో జాబితాను ఖరారు చేశారు. ఈ రెండో జాబితాలో ముఖ్యంగా ఏంటంటే ఏపీకి సంబంధించి తెలంగాణకు సంబంధించిన అభ్యర్థుల ఎంపికల విషయంలో జరగబోతుంది. ఏపీలో టీడీపీతో కలిసి జనసేన, టీడీపీ, బీజేపీ పోటీ చేయబోతున్నారు. అంటే మనకున్న సమాచారం పరంగా ఏపీ పొత్తుల్లో భాగంగా 5 నుంచి 6 ఎంపీ స్థానాలను బీజేపీకి జనసేన, టీడీపీలు కలిసి కేటాయించాయి అని చెప్పేసి ఆ 6 స్థానాలు ఏమిటి, ఆ 6 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థి ఎవరు అనే విషయంలో అక్కడ స్పష్టత రాబోతుంది. తర్వాత తెలంగాణకు సంబంధించి మనం చూస్తూ ఉంటే తెలంగాణకు ఇప్పటికీ మొదటి జాబితాలో 9 మంది అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. మరో 8 మంది అభ్యర్థులను ప్రకటిస్తే 17కు 17 స్థానాల్లో అభ్యర్థులు ఖరారుకుని అధికారికంగా ప్రచారాన్ని అభ్యర్థులు ప్రారంభించుకునే అవకాశం ఉంటుంది. రేపు తెలంగాణకు అమిత్ షా రాబోతూ ఉన్నారు. సికింద్రాబాద్ సిక్ విలేజ్లోని ఇంపీరియల్ గార్డెన్స్లో జరిగేటువంటి సోషల్ మీడియా వారియర్స్ సమావేశంతో పాల్గొనబోతున్నారు. అక్కడ నుంచి ఎల్బీ స్టేడియంకి వచ్చి అక్కడ పోలింగ్ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో అమిత్ షా ప్రసంగించబోతున్నారు. ఎన్నికల్లో అనుసరించాల వ్యూహం మీద చర్చించబోతున్నారు. అంటే ఇక్కడ ఈ పోలింగ్ బూత్ స్థాయి సమావేశంలోనే పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులు కొంతమంది అక్కడ పోలింగ్ బూత్ స్థాయి కార్యకర్తలకు పరిచయం చేయాలని చెప్పేసి బీజేపీ భావిస్తూ ఉన్నది. ఇప్పటికీ 9 మంది పేర్లను ప్రకటించినటువంటి బీజేపీ మరో 8 మంది పేర్లను ఈరోజు జరగబోయేటువంటి పార్లమెంటరీ బోర్డు సమావేశంలో తీసుకొని నిర్ణయించి దాన్ని ఈరోజు సాయంత్రం కానీ ఈరోజు రాత్రిలోగా రెండో జాబితా విడుదల చేయకుండా, లేదంటే రేపు పొద్దున ఫస్ట్ అవర్లో ఈ జాబితాను విడుదల చేసే అవకాశం. ఈ జాబితాలో ముఖ్యంగా మహబూబ్ నగర్ నుంచి గత కొంతకాలంగా సందిగ్ధంలో ఉంది. అక్కడ 3 పోటీ పడతా ఉన్నారు కీలక నేతలు. ఒకరు పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అన్న, రెండోడు పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఏపీ జితేందర్ రెడ్డి, మూడోవారు పార్టీ రాష్ట్ర కోశాధికారి శాంతకుమార్. ఈ 3 పోటీ పడతా ఉన్నారు. దీంట్లో డీకే అన్నకు టికెట్ కన్ఫర్మ్ అయిందని తెలుస్తూ ఉన్నది. అదేవిధంగా మెదక్ నుంచి రఘునందన్ రావుకు, మహబూబాద్ నుంచి సీతారాం నాయక్. ఈ రకంగా అంటే అభ్యర్థులను మొత్తంగా అందరినీ ఖరారు చేసి 8 మంది జాబితాను కూడా విడుదల చేయబోతున్నారని చెప్పేసి మనకున్న సమాచారం. మరో అంశాన్ని పరిశీలిస్తే ముఖ్యంగా అంటే బీజేపీ 17 మంది అభ్యర్థులను ప్రకటించిన తర్వాత రాష్ట్రంలో 2 పర్యాయాలు అంటే ఎన్నికల కంటే ముందు 2 పర్యాయాలు నరేంద్ర మోడీ తెలంగాణలో పర్యటించే అవకాశం ఉన్నాయి. ఈ 2 ఒకటి రోడ్ షో హైదరాబాదు కేంద్రంగా ఒకటి రోడ్ షో జరిపే అవకాశం ఉంది. రెండోది జిల్లాలలో వరంగల్ ఆ ఏరియాలో ఒక ఎన్నికల బహిరంగ సభ నిర్వహించే అవకాశం ఉన్నాయి. కాబట్టి పార్టీ రాష్ట్ర నాయకత్వం కూడా ఆ కోణంలో పరిశీలిస్తుంది. రేపు అమిత్ షా పర్యటన తర్వాత నరేంద్ర మోడీ పర్యటన షెడ్యూల్కి సంబంధించిన అంశం మీద రాష్ట్ర పార్టీ దృష్టి పెట్టిన పీఎంఓతో సంప్రదింపులు జరుపుతా ఉన్నారు రాష్ట్ర పార్టీ నాయకులు. ఎన్నికల ప్రచార సభలు కనీసం 2 సభలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొనే విధంగా నరేంద్ర మోడీ షెడ్యూల్ ఉండేలా చూడాలని చెప్పేసి పీఎంఓ అధికారులను ఇక్కడ తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకులు కోరుతా ఉన్నారు. అంటే ఇటు అమిత్ షా, ఇటు నరేంద్ర మోడీతో పాటు మిగతా నాయకులు అంటే జేపీ నడ్డా కానీ, లేదంటే స్మృతి ఇరానీ ఇట్లాంటి నాయకులను కూడా తెలంగాణకు రప్పించి ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించాలని భావిస్తూ ఉన్నది. షెడ్యూల్
13 లేదా 15 తారీఖున ఎన్నికల షెడ్యూల్ రాబోతుంది అని విస్తృతంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో షెడ్యూల్ కంటే ముందే పార్టీ అభ్యర్థులను ప్రకటించి కొంత అన్ని పార్టీల కంటే బీజేపీ ముందుంది తెలంగాణలో. కాంగ్రెస్ను ధీటుగా ఎదుర్కొనే పార్టీ తెలంగాణలో బీజేపీ మాత్రమే అని శ్రేణులకు సంకేతం ఇవ్వాలి, ప్రజలకు కూడా సంకేతాలు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఉన్నటువంటి బీజేపీ జాతీయ నాయకత్వము, బీజేపీ రాష్ట్ర నాయకులు అన్ని విధాలుగా అన్ని రకాలుగా సహకరిస్తూ వాళ్ళు ఏది కోరితే అది ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎవరిని పంపమంటే రాష్ట్రానికి పంపించే ఉంది. బీజేపీ టార్గెట్ కనీసం డబుల్ డిజిట్ అంటే 10 స్థానాలను దక్కించుకోవాలి. 17 స్థానాల్లో 10 స్థానాలు దక్కించుకోవాలి. ఏదైతే తెలంగాణలో జోరు మీద ఉంది, ఊపి మీద ఉన్నది కాంగ్రెస్ పార్టీ, రెఫరెండం అని కూడా చెప్పారు కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఆ రెఫరెండంకు విరుద్ధంగా అంటే రేవంత్ రెడ్డి పాలన, రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ప్రజా వ్యతిరేక పాలన అని నిరూపించాలి అంటే ఖచ్చితంగా 10 సీట్లు సాధించి ఇది రెఫరెండం ప్రజలు ఇచ్చారు కాబట్టి రేపు గద్దె దిగాల్సిందే రేవంత్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మేము డబుల్ ఇంజన్ సర్కార్ని ఏర్పాటు చేయబోతున్నామని డిమాండ్ చేసేందుకు బీజేపీ సన్నద్ధమవుతా ఉన్నది. ఆ కోణంలోనే పావులు కలుపుతా ఉన్నది. ఎన్నికల్లో కూడా ఆ వ్యూహం కొత్తది, అదే వ్యూహంతో ముందుకు వెళ్ళే అవకాశం ఉన్నాయి. వరుణ్, కృష్ణమూర్తి అయితే ఆల్రెడీ కూడా ఫస్ట్ లిస్ట్లో మనం చూసాము. హేమా హేమిల్ని అయితే బీజేపీ పార్టీ ఫస్ట్ లిస్ట్లోనే తెలంగాణ ఎస్పెషల్లీ తెలంగాణకు వచ్చేసరికి హేమా హేమిల్ని దిప్పింది. ఒక పక్క చూస్తే రఘునందన్ రావు కానీ, అరవింద్ కానీ, తర్వాత లతా మాధురి కానీ ఇలాంటి ఎక్స్పెక్టెడ్ పర్సన్స్ తిప్పింది. నెక్స్ట్ వచ్చే లిస్టులో కూడా మనం మోర్ దాన్ ఇంకా ఎక్కువగా ఉన్న వాళ్ళని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఖచ్చితంగా అదేవిధంగా ఆ సేవకులు కూడా బీజేపీ పార్టీలోకి చాలా మంది కూడా వస్తున్నారు. సో వాళ్ళకు కూడా ఖచ్చితంగా దీంట్లో సెకండ్ లిస్ట్లో ఉన్న టికెట్లు వచ్చే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి కృష్ణమూర్తి. అంటే బీజేపీ మొదటి నుంచి కూడా సర్వేల ఆధారంగా అభ్యర్థులను కేటాయింపులు జరుపుతూ ఉన్నది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కొంత తప్పులు చేసినటువంటి బీజేపీ ఆ తప్పులు పార్లమెంటు ఎన్నికలు చేయకూడదు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి 400+ సీట్స్ రావాలి లోక్సభలో అన్న లక్ష్యంతో పనిచేస్తుంది. కాబట్టి లోక్సభ ఎన్నికల సందర్భంగా దేశవ్యాప్తంగా ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా తప్పటడుగు వేయకూడదు, తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు, గెలిచే అభ్యర్థులకు మాత్రమే ప్రాధాన్యత అనే ఉద్దేశంతో ఉన్నటువంటి బీజేపీ అందుకు సంబంధం చేస్తూ ఉన్నది. ఇప్పుడు రేపు పొద్దున అంటే ఇప్పుడు 9 మంది ప్రకటించిన వాళ్ళంతా కూడా బీజేపీకి మొదటి నుంచి పనిచేసే వాళ్ళు. బీజేపీ ఖచ్చితంగా బీజేపీ టికెట్ మీద వాళ్ళు గెలిచేందుకు అవకాశం ఉన్నాయని చెప్పేసి బీజేపీ భావిస్తూ వాళ్ళకి టికెట్లు ఇచ్చింది. రేపు 8 మందిని ప్రకటించబోతున్నారు. ఆ 8 మంది కూడా గెలిస్తారు, ఖచ్చితంగా గెలిచి తీరుతారని చేస్తారు. అంటే ఖచ్చితంగా 17 గెలుస్తారంటే 17 కనీసం 10 అయినా గెలవాలి. 7 మంది అభ్యర్థులు స్వల్ప మెజార్టీ లేకపోతే ఇంకేదో స్థానిక అంశాలు, స్థానిక కారణాల మీద కొంత ఓటమి పాలన అయినప్పటికీ 10 స్థానాలు గెలవాలి. 10 స్థానాలు గెలిస్తే కాంగ్రెస్ కంటే కనీసం 1 సీట్ అని ఎక్కువ గెలవాలి. గెలిస్తే రెఫరెండం అనే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను వీళ్ళు సవాల్గా స్వీకరించి రేపు ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచే రేవంత్ రెడ్డిని డిమాండ్ చేసే అవకాశం ఉంది, కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేసే అవకాశం ఉంది. మీరు రెఫరెండం అన్నారు, లోక్సభ ఎన్నికలు రెఫరెండంలో మీకు ప్రజా తీర్పు వ్యతిరేకంగా వచ్చింది కాబట్టి మీరు గద్దె దిగండి, మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము, అవసరమైతే మళ్ళీ ఎన్నికలకు వెళ్దాం అని డిమాండ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఆ కోణంలోనే బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉన్నది. అదేవిధంగా తెలంగాణ వాటా లోక్సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి తెలంగాణ తరఫున, ఏపీ తరఫున ఎక్కువ వాటా, ఎక్కువ మంది సభ్యులను ఇవ్వాలి అన్న ఆలోచనతో కూడా జాతీయ పార్టీ ఆ రకంగా ఆ కోణంలో ప్రయత్నం చేస్తూ ఉండేది. అందుకు అనుగుణంగా రాష్ట్ర స్థాయి నాయకులు కూడా ఆ కోణంలోనే ప్రచార వ్యూహాన్ని సిద్ధం చేస్తూ ఉన్నారు. వరుణ్, థ్యాంక్ యూ కృష్ణమూర్తి ఫర్ ది అప్డేట్స్.